అది 1773. బ్రిటన్ రాజు జార్జ్ III ఆధీనంలో ఉన్న అమెరికాలో స్వాతంత్రం కోసం గొడవలు జరుగుతున్నాయి. ఖగోళంపై ఉన్న ఆసక్తితో 4 ఏళ్ల క్రితం క్యూ అబ్జర్వేటరీ కట్టించిన జార్జ్ III రాజు దృష్టిని ఆకాశం నుంచి నేలపైకి మరల్చింది అమెరికా స్వాతంత్ర పోరాటం. అదే సమయంలో బ్రిటన్లోని బాత్ అనే నగరంలో నివసించే ఒక సంగీత విద్వాంసునికి నక్షత్రాలపై దృష్టి మళ్ళింది. ఆ విద్వాంసుని పేరు విలియం హెర్షెల్. తన 14వ ఏటనే సంగీతంలో ప్రవేశించిన హెర్షెల్ తరువాత తన సొంత మ్యూజికల్ కాంపోజిషన్స్ తోటి మేస్ట్రో అన్న బిరుదు కూడా సంపాదించాడు. 1773లో మే 10న ఆస్ట్రానమీకి సంబంధించిన ఒక పుస్తకాన్ని కొన్నాడు హెర్షెల్. అది తన జీవితాన్నే ఒక గొప్ప మలుపు తిప్పబోతోందని అతనికి తెలియలేదు. అది చదివిన తర్వాత నక్షత్రాల్ని గ్రహాల్ని స్వయంగా చూడాలని కోరిక కలిగింది హెర్షెల్కి. వెంటనే తను ఒక టెలిస్కోప్ తయారు చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. కొద్ది నెలల్లోనే 4 టెలిస్కోపులు తయారు చేసుకుని గ్రహాల్ని నక్షత్రాల్ని చూడటం మొదలుపెట్టాడు హెర్షెల్. ఆ టెలిస్కోప్లు గెలీలియో కనిపెట్టిన రిఫ్రాక్టర్ టెలిస్కోప్ డిజైన్ ఆధారంగా తయారు చేసినవి. ఆ 4 టెలిస్కోపుల్లో అతిపెద్ద టెలిస్కోప్ 30 అడుగుల పొడవు ఉంది. అంత పొడవైన టెలిస్కోప్ని మేనేజ్ చేయడం కష్టమనిపించి సెప్టెంబర్కెల్లా న్యూటన్ కనుక్కున్న రిఫ్లెక్టర్ టెలిస్కోప్ డిజైన్ ఆధారంగా ఇంకొక టెలిస్కోప్ తయారు చేసుకున్నాడు హెర్షెల్. ఇప్పటి వరకు తను తయారు చేసిన టెలిస్కోపుల్లోని లెన్సులు మరియు గ్లాసులు బయట కొన్నవే. ఈసారి అవి కూడా సొంతంగా తయారు చేసుకోవాలని హెర్షెల్ వెంటనే లెన్సులు గ్లాసులు తయారు చేసే వ్యక్తి దగ్గర నేర్చుకోవడం ప్రారంభించాడు. డిసెంబర్కెల్లా తన కొత్త ఇంట్లో తన చెల్లెలు కెరోలిన్ ఇంకా తన తమ్ముడు అలెగ్జాండర్ సహాయంతో కొత్త టెలిస్కోపులు తయారు చేయసాగాడు విలియం హెర్షెల్. అదే నెలలో జార్జ్ III రాజుకు ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. అమెరికాలో బాస్టన్ టీ పార్టీ నిరసన జరిగి బ్రిటిష్ రాజకీయ వాతావరణం బాగా ఉద్రిక్తంగా మారింది. 2 ఏళ్లు గడిచాయి. 1775లో జార్జ్ III రాజు అమెరికా ఉద్యమకారులను ఖండిస్తూ ప్రొక్లమేషన్ ఆఫ్ రెబెలియన్ అనే చట్టాన్ని జారీ చేశారు. అమెరికా స్వాతంత్ర్య సమరయోధులకి ఆ చట్టంతోటి పట్టుదల ఇంకా పెరిగింది. మరోవైపు అప్పటికే భూలోకానికి అతి దూరంగా ఉండే శనిగ్రహాన్ని టెలిస్కోప్తో వీక్షించిన హెర్షెల్ మరింత ఉత్సాహంగా ఇంకా పవర్ఫుల్ టెలిస్కోప్ని ఒకటి తయారు చేయసాగాడు. పగలు కచేరీలు సంగీత పాఠాలు చెబుతూ రాత్రుళ్ళు ఆ టెలిస్కోప్ తయారీ అలాగే నక్షత్రాల్ని గమనించడం చేయసాగాడు హెర్షెల్. 1779కెల్లా ఫ్రాన్స్ అమెరికాకి మద్దతు పలికింది. దాని ప్రభావంతో అమెరికా, యూరోప్ మరియు ఆసియా ఖండాలలో బ్రిటిష్ రాజ్యానికి వ్యతిరేకతలు మొదలయ్యాయి. జార్జ్ III రాజు పూర్తిగా యుద్ధాలలో మునిగిపోయి ఉన్నాడు. ఈ సంఘటనలు ఏవీ కూడా హెర్షెల్పై ప్రభావం చూపించలేదు. అప్పటికే ఖగోళ శాస్త్రంలో నైపుణ్యం సాధించిన హెర్షెల్ బైనరీ స్టార్ సిస్టమ్స్లో తాను కనుక్కున్న బైనరీ స్టార్స్ను జాబితా చేయసాగాడు. ఆ అన్వేషణ చాలా ఏళ్లు కొనసాగుతుంది అనుకునే లోపు ఇంకొక ఊహించని మలుపు వచ్చింది అతని జీవితంలోకి. 1781 మార్చి 13న రాత్రి 10-11 గంటల మధ్యలో తన టెలిస్కోప్లో డబుల్ స్టార్ సిస్టమ్స్ని గమనిస్తున్న హెర్షెల్ దృష్టికి చక్రాకారంలో ఉన్న ఒక ఆబ్జెక్ట్ ఎదురుపడింది. ఎప్పుడూ చూడని ఆ ఆకారం నక్షత్రమా లేదా తోకచుక్క అని హెర్షెల్ గమనించసాగాడు. 4 రోజుల తర్వాత మార్చి 17న ఆ ఆకారం కోసం మళ్ళీ వెతికినప్పుడు దాని స్థానం మారి ఉండటం గమనించి అది నక్షత్రం కాదు తోకచుక్క అని నిర్ధారించుకున్నాడు. ఏప్రిల్ 26న లండన్లో ఉన్న రాయల్ సొసైటీకి హెర్షెల్ ఈ విషయాన్ని తెలియజేశాడు. హెర్షెల్ ఆ తోకచుక్కని కనుక్కున్నాడన్న వార్త యూరోప్ మొత్తం పాకింది. యూరోప్లోని శాస్త్రవేత్తలందరూ హెర్షెల్ కనుక్కున్న ఆ తోకచుక్క వైపు వారి టెలిస్కోప్లను ఫోకస్ చేశారు. అందులో 2 ఆండర్స్ లెక్సెల్ మరియు యోహాన్ బోడే. వీరు విడివిడిగా దాన్ని కొన్ని నెలల పాటు గమనించి అది తోకచుక్క కాదు ఒక గ్రహం అని తేల్చారు. ఆండర్స్ లెక్సెల్ ఆ గ్రహానికి ఆర్బిట్ని కూడా క్యాల్కులేట్ చేశారు. యూరప్, అమెరికా, ఇండియాలలో యుద్ధాలు జరుగుతున్నప్పటికీ ఖగోళ శాస్త్రవేత్తల ప్రపంచంలో మాత్రం ఎప్పుడూ తెలియని ఒక కొత్త ఉత్సాహం. ఎందుకంటే అప్పటి వరకు మన సౌర కుటుంబంలో 6 గ్రహాలు మాత్రమే ఉన్నాయని నమ్మింది సైన్స్. ఇప్పుడు ఈ 7వ గ్రహం ఉన్నదన్న విషయం ఒక సంచలనంగా మారింది. ఖగోళ శాస్త్రవేత్తలు మరియు నక్షత్రాలపై ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కూడాను వారి టెలిస్కోప్లతో ఆకాశం వైపు దృష్టి పెట్టారు. ఇక 1782 వచ్చింది. అప్పటికే సీజ్ ఆఫ్ యార్క్టౌన్ సంఘటన జరిగి 6 నెలలు అయ్యింది. అది అమెరికా స్వాతంత్ర పోరాటంలో చివరి ఘట్టం. యూరోప్లో మరియు ఇండియాలో బ్రిటన్పై యుద్ధాలు సాగుతున్నప్పటికీ
అమెరికా వారి స్వాతంత్ర యుద్ధం ముగిసిందనే చెప్పాలి. అది జార్జ్ III రాజుకు కూడా అర్థమైంది. హర్షల్ కనుక్కున్న కొత్త గ్రహం కబురుతోటి జార్జ్ III రాజు మనసు మళ్ళీ ఖగోళ శాస్త్రం వైపు మళ్ళింది. శాస్త్రవేత్తలు ఆ గ్రహానికి పేరు పెట్టే అవకాశం హర్షల్కే ఇచ్చారు. హర్షల్ ఆ గ్రహానికి తన దేశ రాజైన జార్జ్ III రాజు పేరే పెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఆ విషయం రాజుకి తెలిసి హర్షల్ని కలవాలని ఆసక్తి చూపించాడు. దాంతో మే 20న విలియం హర్షల్ జార్జ్ III రాజును మొట్టమొదటిసారిగా కలుసుకున్నాడు. రాజుకి ఆ గ్రహం పేరు జార్జియం సైడస్ అని నిర్ణయించినట్టు హెర్షల్ తెలిపాడు. 1783 స్వాతంత్రం పొందిన అమెరికా నుంచి బ్రిటిష్ సైన్యం తిరిగి వచ్చేస్తోంది. జార్జ్ III రాజు హెర్షల్కి తన పరిశోధన కొనసాగించడానికి వేతనం ఇవ్వసాగాడు. దాంతో హెర్షల్ సంగీతాన్ని విడిచిపెట్టి ఖగోళ శాస్త్ర పరిశోధనకని తన పూర్తి సమయాన్ని కేటాయించసాగాడు. అప్పటికే ఖగోళ శాస్త్రంలో పేరు సంపాదించిన హెర్షల్ చెల్లెలు క్యారోలిన్కి కూడా రాజు వేతనం ఇచ్చారు. ఆ కాలంలో ఒక మహిళ ఆస్ట్రానమీలో జీతం తీసుకోవడం అదే మొదటిసారి. హెర్షల్ ఆ గ్రహానికి జార్జియం సైడస్ అనే పేరు నిర్ణయించినట్లు రాయల్ సొసైటీకి తెలియజేశాడు. కానీ ఆ పేరు ఎంతో కాలం నిలవలేదు. బ్రిటిష్ రాజ్యం పైన జార్జ్ III రాజు పైన ఉన్న విరోధంతో యూరోప్ మరియు ఇతర దేశాలు ఆ పేరుని అంగీకరించలేదు. వారు తాత్కాలికంగా ఆ గ్రహానికి హెర్షల్ అనే పేరు పెట్టారు. అలా ఆ గ్రహానికి హెర్షల్ అనే పేరు వచ్చింది. కానీ మనలో చాలామందికి ఆ పేరు కూడా పరిచయం లేదు. దానికి కారణం ఇప్పుడు ఆ గ్రహం వేరే పేరుతో పిలువబడుతోంది కాబట్టి. హెర్షల్ ఆ గ్రహానికి జార్జియం సైడస్ అని నామకరణం చేసినప్పుడు యూరోప్లో చాలామంది వేరే వేరే పేర్లు ప్రపోజ్ చేశారు. ఎరిక్ ప్రాస్పరిన్ అనే స్వీడిష్ శాస్త్రవేత్త ఆ గ్రహానికి నెప్ట్యూన్ అనే పేరు, యోహాన్ బోడే దానికి యురేనస్ అనే పేరు, ఇంకా చాలామంది వివిధ సలహాలు ఇచ్చారు. చివరికి విలియం హెర్షల్ ఆ గ్రహాన్ని కనుక్కున్న దాదాపు 70 ఏళ్ల తర్వాత 1850లో హెచ్ఎం నాటికల్ ఆల్మనాక్ ఆఫీస్ వాళ్ళు ఆ గ్రహానికి యురేనస్ అనే పేరు ఖరారు చేశారు. దాంతో ఇప్పుడు మనకి ఆ గ్రహం యురేనస్ అనే పేరుతో పరిచయం. ఇలా జార్జ్ III రాజు, విలియం హెర్షల్ జీవితాలు ఒక గ్రహం వల్ల అకస్మాత్తుగా ముడిపడ్డాయి. అలాగే విశ్వంలో ఎప్పటి నుండో ఉన్న ఒక గ్రహం హెర్షల్ గాను, భూమిపైన ఎప్పటి నుండో ఉన్న ఒక దేశం అమెరికా గాను కొత్త పేర్లతో వెలుగులోకి వచ్చాయి.